బనకశేల ప్రాజెక్టును బంద్ పెట్టాలని తెలంగాణలో కొందరు కమలయాలు కూడా అంటున్నారట కదా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సార్ను అడిగితే ఆయన కూడా కొన్ని ముచ్చట్లు చెప్పిండు. అవన్నీ మనం కూడా ఒకదాని వెనుక ఒకటి వరుసగా ఎనుకుంటూ వద్దాం పాండ్రి. అయ్యా నారావారు, ఇక మీ నాలుక నుంచి ఆ పదాలు ఒలికియండ్రి, అన్ని ముంగటేయండ్రి. సార్, బనకచర్లపై అంటే బీజేపీ మీతో భాగస్వామ్యంగా ఉంది సార్. అక్కడ తెలంగాణలోనేమో వ్యతిరేకంగా వ్యతిరేకంగా మాట్లాడలేదు. వాళ్ళని ఏమంటే ఎవరికి అన్యాయం జరగకుండా చేద్దామన్నారు. దాంట్లో నేను కూడా దగ్గర మాట్లాడుతున్నా, నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇన్నరా ఏమంటుండో మొత్తం ముచ్చటి నుండ్రి. లాభం ఏంటి, ఎవరికి లాభం? మనం తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే పబ్బం గడుపుకోవడానికి. అది ఎవరికి కావాలంటున్నా? అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీపడి డెవలప్ చేద్దాం. తెలంగాణ నెంబర్ 1లో ఉండాలా, ఆంధ్ర నెంబర్ 1లో ఉండాలా. రేపు 20 ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ 1గా ఉండాలా. దానికోసం పనిచేయండి. అయ్యా చంద్రాల సారు, మీరన్నట్టే దేశంలోనే 2 తెలుగు రాష్ట్రాలు ముందుకు పోయేటట్టు ప్లాన్ చేసి పని చేసుకుంటే మంచిగానే ఉంటాయి సారు. ఇప్పుడు ఎన్ని పత్తితో ముచ్చట్లు చెప్తున్నా మీరు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాకమునుపు పొత్తుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రాజెక్టులు, రోడ్లు, మరమ్మతులు మొత్తం ఏడ చేసిండ్రు సారు. అప్పుడు తెలంగాణను ఏడబట్టించుకున్నారు. పేరుకు పట్టణంను నేను పెద్దగా చేసిన, నేను హైదరాబాద్ ఆలతు మార్చిన అని మైకు దొరికినప్పుడల్లా కార్ పార్టీ పెబ్బ మాజీ సీఎం కేసీఆర్ సార్ కదా డప్పు కొట్టుకున్నట్టు మీకు మీరు మంచిగానే ఏతులు చెప్పుకురు. కానీ ఒక పట్టణం ఒకటి మంచిగా చేస్తేనే తెలంగాణలో ఇప్పుడు తెల్లగా అయిందా సారు? మీ ఆంధ్రలో సోపతొద్దని ఎన్నెళ్ళున్నా ఏరు తప్పది, 1000 ఏళ్ళు బతికినా సావు తప్పదని ప్రత్యేక రాష్ట్రం కోసం వందల మంది ఆత్మ బలిదానాలు చేసి పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాక తెలివితోని తెలంగాణ ముంగడికి పోయింది. అయినా పూటకో మాట మార్చే మీ నాయకులు ఉన్నన్ని దినాలు ఇట్లా అభివృద్ధి పేరు చెప్పుకుంటా సప్పుడు కాకుండా పైకం పక్కకేసుకునే ప్లాన్లు చేస్తారు తప్పితే పేదలకు పనికొచ్చే పనులు ఏవైతే చేయరు. అందరే ఎవ్వరు శుద్ధపూసలు కాదు. ఎటొచ్చి ఏపీలో అయినా తెలంగాణలో అయినా ప్రజలే ఆగమయ్యేది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.